క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణినున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలో మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నా ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: పేతురు యేసు మోకాళ్ళు ఎదుట సాగెలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. ప్రభువా, అంశం ఏంటంటే ప్రభువా నన్ను విడిచిపొమ్ము, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని పేతురు చెప్పాను. అంటే అంశం ఎలా రాసుకుంటారంటే, పేతురు యేసుతో ఈ మాట ఎందుకు చెప్పాను? అంశం ఇదే. పేతురు యేసుతో ఈ మాట ఎందుకు చెప్పాను? ఎందుకు చెప్పిండు? ఏ మాట చెప్పిండు? అసలు ఇందులో ఉన్న అద్భుతం, ఇందులో ఉన్న ఒక ఆశ్చర్యం, ఇందులో ఉన్న ఒక మాట ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు పేతురు యేసుతో ఈ మాట ఎందుకు చెప్పాను? ఏ మాట అనేది అంటే లూకాసు సువార్త 5వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్పిండు, ఏమని చెప్పిండు? సీమోను పేతురు అది చూచి యేసు మోకాడు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎందుకు చెప్పిండు? ఎందుకు ఈ మాట పేతురు చెప్పాను? ఏమన్నా చదివితే అర్థమైంది, వింటే అర్థమైంది. ఏం చదవకుండా, ఏం వినకుండా ఏం అర్థమైంది? మనిషి ఈ రోజున ప్రతి ఒక్కరు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుడు మేలు చేయకపోతే దేవుని వెంట ఎవరు ఉండరు. అర్థమైందండి? పేతురు ఎందుకు ఆ మాట చెప్పిండు? అక్కడున్న అర్థం ఏంటి? అదే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేయకపోతే, ఆ సహాయం చేయకపోతే పేతురు చెబుతురా? చెప్పడు. ఏం చేసిండు యేసుక్రీస్తు ప్రభువారు? రాత్రి అంతా చేపలు పడలేదు వాళ్ళకి. చేపలు పడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఇక్కడ వలయ్యి అని అంటే పేతురు ఏమని చెబుతాడు? ప్రభువా రాత్రి అంతా కష్టపడ్డాం, చేపలు పడలా, ఇప్పుడు నీ మాట చొప్పున మేము వల వేస్తాం అన్నప్పుడు వలేశారు. ఎవరు చెబితే? యేసయ్య. యేసుక్రీస్తు ప్రభువారు
చెప్పినప్పుడు సీమోను పేతురు వాళ్ళు వలేసినప్పుడు చేపలు ఎలా పట్టినాయి అంట? విస్తారంగా పడ్డాయి. అలా పడినప్పుడు ఏమని చెప్తున్నారు? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలో పిగిలిపోచుండగా. అంటే ఇక్కడ ఏం చేసిండు యేసుక్రీస్తు ప్రభువారు? వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. చేపలు పడినాయి కాబట్టి. దేవుడు మేలు చేస్తే ఏ వ్యక్తి కొంతమంది మర్చిపోతారేమో కానీ చాలా మంది మర్చిపోరు. ఆ సంతోషంలో ఏం చేస్తాడో పేతురు, ఏం చేస్తాడు ఆ సంతోషంలో? ప్రభువా నన్ను విడిచిపో, నేనెవరిని? పాపాత్ముడునని ఒప్పుకుంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు నా అంక అలా చూడబాకండి, వాక్యం చదవండి, ఆడుందే చెబుతున్నాను, వేరేది ఏం చెప్పట్లా. అంటే పేతురు గారిగా పేతురు గారు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే పేతురు గారు ఆ రాత్రి అంతా వాళ్ళు కష్టపడ్డారు, చేపలు పడలేదు. ఆ తర్వాత వాళ్ళు వలేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చెప్పిన తర్వాత వారు ఏం వేశారు? వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు పట్టిన తర్వాత ఆ దేవుడు చేసిన మేలు అది చూసి ఆ ఆనందం, ఆ సంతోషం అసలు మామూలు లేదనమాట. పేతురు గారికి ఆనందంలో చెబుతుండో, సంతోషంలో చెబుతుండో, ఆ ఆశ్చర్య కార్యం చూసి చెబుతుండో ఏమని మనసులో నుంచి తన్నుకొని వచ్చింది. ఏమని వచ్చింది? దేవుడు ఆ మేలే, అది అక్కడ ఆశ్చర్యక్రియ, ఆ మేలే గన చేయకపోతే పేతురు చెబుతారా విషయం? ఆ సంతోషం, ఆనందంలో చెబుతుండో ఏమని చెబుతుండో? నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళు ప్రభువా అని చెబుతాడు. పుట్టించిన ఆయన, కాపాడే ఆయన, మన లోకానికి పంపించిన ఆయన, ఆయనే మనకి ఇవ్వకపోతే, ఆయనే పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత, మన బ్రతుకులు ఎంత ఒక్కసారి ఆలోచించండి. దేవుడే లేకపోతే, అంటే దేవుణ్ణి ఆయనే మనకు సహాయం చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ వలయ్యే అనకపోతే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళ? పడేయా? వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళు? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు మేలు చేస్తేనా అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రారు, ఆ విషయం చెప్పరు, వీళ్ళు చేపలు పట్టలేదు, వెళ్ళిపోయారు. వీళ్ళ ఆలోచన ఎట్లుండిద్ది అంటారు? ఇంటికి పోయిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇంటికాడ పరిస్థితి ఎలా ఉండిద్ది? భార్య, పిల్లలు, వాళ్ళు ఏం తెచ్చారు అంటారు, ఏమేమి తీసుకొచ్చారు అంటారు, అవసరాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమీ లేకుండా పోతే అవన్నీ భార్య అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఎలాగా? అవన్నీ ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి అసలు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్యక్రియ, అద్భుతం పేతురు చూసి ఎమ్మట ఆయన ఎదుట సాగ్యాల పడిపోయింది, మోకాళ్ళు ఉనిపోయింది ఎమ్మట. పాపంది బాగుండవు చెబుతున్నాను. వాళ్ళు అడిగింది ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, అడిగింది ఇవ్వకపోతే బాధపడతారు, ఏడుస్తారు. అది హానికరమంది అయితే తల్లిదండ్రులు ఇస్తారా? ఎవరు? ఇచ్చినా ఆడుకున్నంతసేపు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? తీసేస్తారు. ఇప్పుడు దేవుడు కూడా, మనం దేవుని పిల్లలం, మన అవసరం తీర్చే ఏదైనా కానీ ఆయనే. మనుషులు తీరుస్తారా? తీరవరు, దేవుడే తీరుస్తారు. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయం ఎందుకు చెప్పారు అని అంటే, ఎందుకు చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ ఆశ్చర్య క్రియ, ఆ అద్భుతమైన ఆ విధానం ఆయనకి ఏమనిపించింది? అమ్మో, ఈయన ఎవరో సామాన్యుడు కాదు,
ఇప్పుడు ఈయన కూడా చెబుతుండే, ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుండే, ఏమని చెబుతుండో, యాలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విషమై ముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారే. ఇంకా ఎక్కడి నుంచి అండి ఇది? అలా కిందది 10 చదవండి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విషమై ఉంది. అందుకు యేసు భయపడకము, ఎప్పుడెందు నువ్వు మనుషులను పట్టువాడు ఉందు అని సీమోనితో చెప్పాను. ఎడి తిరిగి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆ మాట చెప్పి ఈ మాట ఏ మాట చెప్పిండు యేసుక్రీస్తు ప్రభువారు? పరలోక సంబంధమైన విషయం చెప్పిండు. మనుషులను రక్షించే విషయం, మనుషులను కాపాడే విషయం చెప్పిండు. మేలు చేసినా, అద్భుతం చేసినా, ఆశ్చర్యక్రియ చేసినా, మాట చెప్పినా, ఏది చేసినా ఆయన ఒక వ్యక్తి మార్పు కోసం, ఒక వ్యక్తిని రక్షించడానికే చేస్తాడు. ఇప్పుడు పేతురుకు చెప్పిన ఆ విషయం, నువ్వు మనుషులు పట్టు, నువ్వేం చెప్తావు, చేపలు కాదు ఆయనగా, నువ్వు ఏం పడతావు, మనుషులను పట్టు జాలరివిగా ఉంటావు. అంటే మనుషుల్ని రక్షించేవాడిగా, అంటే రక్షించడం అంటే వారి పాపంలో నుంచి వారికి వాక్యం చెబుతూ వాళ్ళు రక్షింపబడతారు అని చెబుతున్నారు. అర్థమైందండి? ఏది చెప్పినా యేసుక్రీస్తు ప్రభువారు, ఏ ఉపమానం చెప్పినా, ఏ సహాయం చేసినా, ఏది చేసినా అన్నీ కూడా పరలోక సంబంధమైన విషయమే, పరలోకం చేర్చే విషయమే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. పేతురు చెప్పిన విషయం ఎందుకు చెప్పారు అని అంటే, ఆయనలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన విధానాన్ని బట్టి, క్రియ అదంతా దాన్ని బట్టి పేతురు క్రీస్తు ఎదుట సాగిలపడి, నేను పాపాత్ముని నన్ను విడిచిపోమ్మని చెప్పారు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా అద్భుతమైన విషయం, పరలోక సంబంధమైన విషయం. అంటే మనుషులు పట్టు జాలరి అని అంటే మనుషులను ఎక్కడగా చేర్చే విధంగా చెప్పారు అని అంటే పరలోకానికి చేర్చే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఏది చేసినా, ఏది చెప్పినా మనం రక్షణ కోసం, మన మంచి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.